ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. కవిత వర్సెస్ మల్లన్న. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అన్నట్టు ఇచ్చి పేపర్లో మాత్రం మరి ఓళ్ళు గెలుస్తారో ఓడిపోతారో పెద్ద పంచాయతీ, మామూలు కేసు కాదు ఇది. కోడి పంచాయతీ కంటే పెద్దది ఉన్నట్టుంది వీళ్ళదైతే. ఫస్ట్ మల్లన్న ఏమంటున్నాం ఇందాం. కల్వకుంట్ల కవితపై మల్లన్న వ్యాఖ్యలతో జాగృతి కార్యకర్తలు ఆగ్రహం. కార్యాలయం అద్దాలు ఫర్నిచర్ 7 కాడికి మొత్తం పట్టుపట్టు వలగొట్టినట మల్లన్న పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసిరట. అడ్డుకున్న గన్వేన్లు కార్యకర్తలు కార్యాలయ సిబ్బంది తోపులాటలో పలువురికి గాయాలు, చిన్న సన్న గాయాలు కాకుండా అమ్మ వీళ్ళని కొనబోయి ఏది మన యశోద హాస్పిటల్ వేసిరట. ఆడ కూడా కాకుంటే గాంధీ హాస్పిటల్ వేసిరట. మామూలుగా కాకుండా చిన్న సన్న గాయాల వీళ్ళకు. గన్వేన్ కాల్పులు, 2 వర్గాలపైన కేసులు, జాగృతి కార్యకర్త ఒకరిని ఆసుపత్రిలో చికిత్స. మరి గామాతం చేపియారా? ఇప్పుడు జాగృతులను కూడా కొనిపోయి దావకాలు వేయాలి. మరి లేకపోతే కేసు ముందరకు పోవాలని నడవదు కదా. మా కార్యకర్తలు కూడా అయిందంటే మా మళ్ళీ ఈయనకేం కాదు ఆయనకేం కాదు. ప్రజలారు మల్లన్నకి ఈ కాలదు, కవితమ్మకి ఈ కాలదు, ఏమైనా కార్యకర్తలకు అవుతుంది. బైర్యాడుండగా గోమారి ఇచ్చినట్టు సంగతి ఇలా పంచాయి. నాపై అత్యాయత్నం చేయించిన కవిత, ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నట్టు మల్లన్న. కవితమ్మది ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మల్లన్న డిమాండ్ చేస్తుండు. మరి మల్లన్న డిమాండ్ చేస్తే కవిత కూకుంటుందా? ఉద్యమకారుని బిడ్డ ఆమె ఎట్టు కూడా ఆమె పడుతుంది చూద్దాం. మల్లన్నని అనర్హుడిగా ప్రకటించాలి. ఎమ్మెల్సీ మల్లన్నపై శాసన మండలి చైర్మన్కు కవిత ఫిర్యాదు. నన్నే ఇలా అంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంది? నేను ఒక ఉద్యమకారురాలిని, కేసీఆర్ బిడ్డని, ఎమ్మెల్సీని, నన్నే గిసోంటి మాట అంటే సాధారణమైన మహిళల్ని ఎంత అనాలి? మల్లన్న చల్ ఇండియా కేసు పెట్టాలని పెట్టింది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించకుంటే మల్లన్నతో ఆయన మాట్లాడించినట్లు భావిస్తా. అంతే మరి. అటు పోవాలి, ఇంకొని మీద గుండ్రాలు ఎత్తేయాలి. అటు పోవాలి, ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న మీద గుండ్రాలు ఎత్తేయాలి. తప్ప అదా ముచ్చట గా మాత్రం అనుకుంటే పాడవుతుంది. అయితే ఇప్పుడు మల్లన్నకు కవితమ్మకు జోరుగా పంచాయతీ అయింది నిన్న. ఆఫీసు మొత్తం అద్దాలు 7 కాడు వలగొట్టిరు. ఇది గాలిలో కాల్పులు జరిపి ఇది అందరికి ఎరుకున్న ముచ్చటే. కానీ మరి మల్లన్న ఏం పనికి అన్నవే అని విలేకరులు అడిగారు. అడిగితే మల్లన్న ఏం చెప్పుకొచ్చిందంటే, అంటే ఇప్పుడు ఈ వీడియో మల్లన్నకు ఫేవర్లోనో లేకపోతే కవితకు ఫేవర్లోనో కాదు, కానీ ఇన్నాక ఎవరి ఫేవర్ ఏం కథ అన్నది మీకే అర్థమవుతుంది. ఈయనే ప్రయత్నం చేయరు, ఎక్కువసేపు ఏం చెప్పను. కానీ మల్లన్న ఏం పనికి అన్నావు, మరి మంచం కాడ పొత్తుందా కంచం కాడ పొత్తుందా అని ఏం పనికి అన్నావా అని విలేకరులు అడిగారు. అడిగేసరికల్లా అరే తెలంగాణ వాడుక భాషలు అన్నమే, ఆమె ఏమైనా ఐశ్వర్యరాయ నేను ఆమెను ఫలాని ఉద్దేశంతో అంటందుకు. ఇప్పుడు మంచం కాడ పోతుందా కంచం కాడ పోతుందా అంటే మీకు తినే కాడ పోతుందా, లేకపోతే మీకు మేము మా పిల్లని ఇచ్చినా మా పిల్లని మీరు చేసుకురా, బియ్యం కాడ పోతుందా తినే కాడ పోతుందా అని అన్న. నేను గాయంత దానికి గింత పెద్దలు వెళ్ళి చేస్తారా అనేమో ఆయన అనుకొచ్చింది. ఎంత అయినా కానీ ఇప్పుడు 6 అడుగుల మనిషిని 6 అడుగుల నాలుక ఖరాబు చేస్తుంటారు కదా, అవునా కాదా? మరి ఇక మాట అన్నందుకు మరి వాళ్ళ కోపం వచ్చినట్టుంది. వాళ్ళు వచ్చి కార్యకర్తలు వచ్చి దాడి చేసిరు. వాళ్ళు ఈలమే చేసిరా, వీళ్ళు ఆలమే చేసిరా. ఈయన కవితమ్మ మనిషి పోయి ఆయన దవాఖానలో ఉన్నాడు, మల్లన్న మనసులోకి దెబ్బలు తగిలినాయి. నాది మసలే కచ్చిరా, నా కచ్చీరలో కాలో వీళ్ళు వస్తూనే ఉంటారు ఎప్పుడు వచ్చినా కానీ, మరి వాళ్ళకు కూడా దెబ్బలు తగిలినాయనేమో మల్లన్న అంటాడు. మీరిద్దరి మధ్యలో మీ ఇద్దరికి నీ మీద చటాన దెబ్బ వేయలే, ఆ మీదకి ఒక చిన్నపాటి గీత గాజు ముక్క గుచ్చుకోలే, కానీ మధ్యలో వచ్చిన వాళ్ళకి మాత్రం భర్త పూజ చేసినట్టేగా లెక్క. సరే గిట్టుంటే మరి కవితమ్మ గారికి గింత పెద్ద ఇప్పుడు అవమానం జరిగిందని అంటుంది కవితమ్మ. మరి కవితమ్మకు అంత పెద్ద అవమానం జరిగితే మరి కల్వకుంట్ల తారక రామారావు కానీ, లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ ఏ ఒక్కరన్నా ఇవాళ పేపర్ల నా చెల్లెని గిట్టెట్ట అంటావు మళ్ళీ, నా బిడ్డను ఎట్టంటావు రా తీర్మానం మళ్ళీగా, లేకపోతే నా బిడ్డ నా మర్దలను ఎట్టంటావు అని వీళ్ళ ముగ్గురు ఇట్లల్లా వాళ్ళ ఇంటి వాళ్ళ దాంట్లో ఎవరన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు ప్రజలారా చెప్పురి. ఏ ఒక్క కాడ కూడా గింత కూడా పేపర్లో రాలేయాలి. సొంత పేపర్ ఉంది కదా ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ పైలతో నడుస్తుంది కదా, ఏది మన గుమస్తా తెలంగాణ ఉంది కదా, ఆ నమస్తే గుమస్తే తెలంగాణలో కూడా సగం మర్చిపోయి రామని. సగం ఎందుకు అంటున్నా అంటే శాంతి అందు కానీ శాంతి మేము మరవలేదు, సగం మర్చిపోయారు. 7వ పేజీలో గిత్త తెచ్చిరు. అంటే ఇంట్లో ఫస్ట్ ఐక్యత లేనట్టుంది, పాడైపోను. నేను బొమ్మన్నా నాన్న కాడికి మళ్ళీ ఆఫీస్కి నేను బొమ్మన్నా ఆ పోరికి ఏమో దయ్యం పట్టినట్టు పాడైపోను పోయింది అనుకొని కేసీఆర్ అనుకున్నట్టు, మయ్యనే అనుకున్నాక నేను ఎందుకు పోతా అనుకొని
మన డీజే టిల్లు కాక అనుకున్నట్టు నీ తల్లి వాళ్ళిద్దరు ఇంటిలోకి లేదు నాకు ఎందుకు వేసిన పాడ నేను అడవిలో పిల్లగాని నాకు వచ్చిన బాధ ఉంది అనుకొని మన హరీష్ రావు అప్పుడే కూకున్నట్టు. ఇప్పుడు కవితక్క మీ ఇంట్లో పంచాయతీ చక్కగా లేనట్టు కొడుతుందిగా అయితే. మరి ఇంతకు ఇప్పుడు కవితక్క ఏమంటున్నట్ట ఇప్పుడు కేటీఆర్ అయితేంది, కేసీఆర్ అయితేంది, హరీష్ రావు అయితేంది, లేకపోతే తీర్మానం మళ్ళీ సపోర్ట్గా ఉండరా వీళ్ళు? ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో ఒక ఆడపిల్లని పట్టుకొని మంచం కాడ పొత్తుందా కంచం కాడ పొత్తుందా అని నోరు జారిండు ఈ నవీన్ పటేలు. చింతపండు నిన్ను చింతపండు ఏడుకాడు చింతపండు చేస్తా అని అంటున్నావు కవితక్క. మరి నీకు గింత పెద్ద మాట అనడాన్ని నువ్వు అనుకుంటే మరి నీకు గింత అన్యాయం జరిగినప్పుడు మరి నీ ఇంట్లో ఒక్కరన్నా స్పందించాలి కదా, ఇలా ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ఇప్పటిదాకా సప్పు లేదేందమ్మా పాడైపోను. దాడి జరిగి చాలాసేపాయ నిన్న నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా పత్తగా లేకపోయా. మరి ఎక్కడ పోతున్నట్టు మరి మీ వాళ్ళు అంటే శృతి లేనట్టుంది పాడైపోను. శృతి లేక పైసలు ఒవ్వరు సంపాదించరు కాడికి వాళ్ళు సంపాదించుకున్నారు. ఇక ఏమక్కర చెప్పు వీళ్ళతో అనుకున్నట్టు. అందుకోసమనే ఏడు చూసుకొని పోయి ఆ జాగృతి అంటుంది, బీఆర్ఎస్ అంటుంది. ఆమెమన్నా జాగృతి మాది కాదు, బీఆర్ఎస్ పార్టీ మాది, మా కార్యకర్త కాదు అనుకుంటున్నట్టు కొడుతుంది. ఓ కేటీఆర్ సార్ ఎంత అన్నా కానీ మీ చెల్లేనా కనీసం నువ్వన్నా స్పందించాలగానే. ఎంత కాదనుకున్నా ఎంత తిట్టుకున్నా కానీ అంటే గతంలో అంటే అన్నదేమో దయ్యం వలను మా అయ్య దేవుని అసలు మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయి, మా అన్న అసలు దయ్యాలు ఉన్నాయి అని అన్నది. అంటే అన్నది మీ చెల్లేనా జర మరి ఆమెకంటే ఆపద వచ్చిందంట పోయి జర ఆమె వెనకంగా కాపాడే ఉపాయం చేయరా అదురే. ఆడవిళ్ళ పాపం కొట్లాడతాము తీర్మానం మల్లన్నతోటి. ఇప్పుడు తప్పులు అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఆడ చట్టాలు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నారు, అంత మంచి మేధావులు ఉన్నారు. మరి అలా ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు? ఆయన ఆ మాట అంటే మరి ఏమో పోయి ఏమంటే కార్యకర్తలు తీసుకొని పోయి ఈమెందుకు దాడి చేసింది, అద్దాలు ఎందుకు వాళ్ళకి వచ్చింది, ఇవన్నీ మొత్తం ఏది లెక్కలు మొత్తం తెలిసినాక తప్పు అనేది వాళ్ళు చెప్తారు. తెప్పకుండా ఊటారు పెద్ద కేసులే తీర్పేసారు ఈ భారతదేశంలో. కానీ ఇది పెద్ద లెక్క. కానీ మరి మీ ఇంటోళ్ళు ప్రస్తుతానికి మల్లన్న వైపునట్ట లేకుంటే ఏది కవితమ్మ వైపునట్ట జనాలు అనుకుంటా ముచ్చట ఏంటంటే కవితమ్మ గారికి గింత పెద్ద అవమానం జరిగినా కూడా అంటే పెద్ద అవమానం అంటే మా ఊర్లలో ఏమనుకుంటారంటే మా తెలంగాణ సామెతలు మస్తు గంటలు ఇసోటి మాటలు ఆ ఇంటి బొచ్చడు బోలడు అన్నారు. గాయంత మాటకి ఈమె పెద్ద రాదంతం చేస్తుంది, అంత రాజకీయం చేస్తున్నారు అంటారు. సరే ఆడవిలో కాబట్టి నేను నా మాట అనొద్దు. మరి ఆయన ఎట్టు అన్నాడు? ఆయన ఎందుకు అన్నామంటే నేను మంచం పొత్తు కంచం పొత్తు అనేది ఫలానా లెక్కలు కాదు, నేను అన్నది గిట్లా నా ఇంటికి నీ పిల్లని ఇచ్చినవా, నీ పిల్లకి నా ఇంటికి ఇచ్చినవా అని గిట్ట అన్నా కానీ గీత దానికి ఓ పెద్ద రాదంతం చేస్తుంది. నేను గట్ట అంటేందుకు ఆమె ఏమన్నా ఐశ్వర్య రాయా అన్నాడు. మళ్ళా ఆమె ఐశ్వర్య రాయ అయితే నువ్వు గట్టిన అంటావు. మరి నాయన ఆమె మాట్లాడుకోవాలి. కానీ సరే ఇక ఆయన మళ్ళా గట్టన్నాడు ఏమి గిట్టన్నాడు. కానీ మరి ఇప్పుడు కవితమ్మకు కుటుంబం వాళ్ళది సపోర్ట్ ఉన్నట్ట లేనట్ట ప్రజలారా చెప్పురి. నేనైతే అనుకుంటాం ముచ్చట ఏంటంటే కల్వకుంట్ల కవితమ్మకు మాత్రం కల్వకుంట్ల ఫ్యామిలీలతో సపోర్ట్ లేనట్టే ఉంది. ఈ అంతర్గతంగా మల్లన్నకే సపోర్ట్ ఉన్నట్టుంది. ఇక ఇప్పుడు అంటది సీఎం రేవంత్ రెడ్డి మల్లన్న అన్న మాటల పైన స్పందించకుంటే సీఎం రేవంత్ రెడ్డి నువ్వే అనిపించామని అనుకోవాల్సి వస్తుంది, అనుమానించవలసి వస్తుంది అని అంటది. సీఎం రేవంత్ రెడ్డికి ఏం పని లేదా? ఆయనకు 90 పనులు ఉన్నాయి. మే చేసిపోయిన అప్పులుగా అయితే ఏంది, ప్రభుత్వ పథకాలు అయితే ఏంది, ప్రభుత్వ పనులు అయితే ఏంది, ఎవరి పనులు అలాగే ఉంటాయి. అన్ని 7 పాస్ ఆడబెట్టి ఎల్లమ్మకు ఒక పొద్దున్నట్టు అన్ని పనులు ఇచ్చిపెట్టి ఇక నీ పంచాయతీలకు వచ్చి ఇప్పుడే స్పందించవలసి ఉండే నా కవితక్క. స్పందిస్తారేమే అనుకో ముందు. ఒకవేళ స్పందించకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు మీరే అనిపించినట్టు ఇక చూడు ఈ కర్మ పాడైపోను. ఇక అటు ఇటు పోయి నీకు తగ్గుతుంటుంది. మరి చూడు ప్రజలారా, నేను చెప్పిన ముచ్చట ఏమైనా తప్పు ఉంటే కామెంట్ రూపకంగా చెప్పు రాయ ఉంటా మరి. ఇక